ఇది బిఫోర్ వీడియో చూడండి. మన ట్యాప్లో మనకు ట్యాంకీ నుంచి వాటర్ స్లోగా వస్తున్నది. ఆఫ్టర్ చూడండి ఎంత స్పీడ్గా వాటర్ వస్తుందో రిపేర్ చేసిన తర్వాత. ఆఫ్టర్ వీడియో చూడండి ఎంత స్పీడ్గా మన ట్యాంక్ నుంచి వాటర్ వస్తున్నాయో. ఈ విధంగా మీరు 4 టిప్స్ చెప్పాను, ఈ విధంగా ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. ఈ వీడియోలో చూడండి ట్యాంక్ నుంచి వాటర్ రావడం లేదండి. ఈ ప్రాబ్లం చూడండి ఇక్కడ చూపిస్తాను. ఓకే, ఇది ట్యాంకీ ట్యాప్. ఇది వచ్చి మనం పంచాయతీ వాటర్. ఇది అంటే మనం మోటార్ వేస్తే వచ్చి గవర్నమెంట్ వాటర్ మనకు ఫుల్గానే వస్తుంది. ఈ ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ మనకు స్లోగా వస్తుంది. చూశారు కదా ఎంత ఉందో, మనకు వాటర్ స్పీడ్ లేదు. ఈ విధంగానే మనకు అన్ని చోట్ల మనకు బాత్రూంలో కానీ అన్ని చోట్ల చూపిస్తాను వాటర్ రావడం లేదు. ఈ బాత్రూంలో కూడా మనకు నీళ్ళు రావడం లేదు సరిగా. ఇదే ట్యాప్. వాటర్ చూడండి మనకు చాలా స్లోగా వస్తున్నాయి. ఈ పైపులో మనకు గ్యారెంటీగా నాకు డస్ట్ ఎక్కకపోయాడు అనుకుంటున్నాను నేను, గాలిగా కాదు. ఇంకొక బాత్రూమ్ ఉంది, ఈ బాత్రూంలో కూడా మనకు వాటర్ రావడం లేదు. చూడండి తిప్పాను వాటర్, ఇక్కడ తిప్పాను, అదే స్లోగా వాటర్ వస్తుంది. చూడండి ఎప్పుడైనా మీ ట్యాంక్లో మీకు వాటర్ సరిగా రాలేదని ట్యాప్లో చూడండి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే చూడండి, ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ట్యాప్లో మనకి ట్యాప్ వెనక పక్క డస్ట్ ఏదైనా చెరిపోయి ఉంటుంది. ట్యాప్ ఓపెన్ చేసిన తర్వాత చెక్ చేయండి. ట్యాప్ వెనకాల డస్ట్ ఉండొచ్చు, ఒకసారి ఆ డస్ట్ ఉంటే ఈజీగా మనం క్లీన్ చేయొచ్చు. ట్యాప్ తీసి మళ్ళీ రీఫిట్టింగ్ చేసి సరిపోతుంది. ఓకేనా. రెండో ప్రాబ్లం ఏంటంటే చూడండి, ట్యాపుల్లో మనకు హెయిర్ పట్టి ఉంటుంది. ఆ హెయిర్ వల్ల మనకు గాలి పట్టి ఉంటే మనకు వాటర్ రాదు. ఆ హెయిర్ పోయేదానికి మనం మోటార్తో మనం వాటర్ రివర్స్ కొట్టాలా ఒకటి. ఓకేనా. మూడో ప్రాబ్లం ఏంటంటే చూడండి, మనం పైపుల్లో ఒకసారి డస్ట్ చేరి ఉంటుంది, కొద్ది డస్ట్ అక్కడక్కడ చెరిపోయి ఉంటుంది. ఆ డస్ట్ని క్లియర్ చేయాలంటే మనం వాటర్ రివర్స్ కొట్టాలా. అదే రెండు ప్రాబ్లం ఒకేసారి మనం క్లియర్ చేయొచ్చు. నాలుగో ప్రాబ్లం ఏంటంటే చూడండి, నాలుగోది హెవీ మనకు డస్ట్ ఉంటుంది పైపుల్లో. ఎక్కువ హార్డ్గా డస్ట్ పాత పైపులు అయితే, లేదంటే ఎక్కువ మనకి ఏదైనా పిల్లకాయలు ఏదైనా వేసిన ఇరుక్కపోయి ఉంటుంది. అటువంటి దాన్ని ఎలా క్లీన్ చేయాలి అది కూడా చెప్తానండి. ఫ్రెండ్స్, ఇదే వాటర్ ట్యాంక్ మనకు చూడండి, ఇక్కడ పెద్ద వాటర్ ట్యాంక్. ఇది 750 లీటర్స్. ఇది ఓపెన్ చేద్దాం. చూడండి మనం ఓపెన్ చేసాం. ట్యాంక్లో వాటర్ చూడండి మనకు 70% ఉంది. మనకు వాటర్ ఈ విధంగా 70% వాటర్ ఉన్న మనకు వాటర్ రావడం లేదు కింద. ఓకేనా. ఈ పైపులోనే ఏదో ప్రాబ్లం ఉండొచ్చు, గాలి పట్టి ఉండొచ్చు, లేదా డస్ట్ ఉండొచ్చు పైపుల్లో. కింద మనం షింక్ కాడ మనం మోటార్తో రివర్స్ వాటర్ కొట్టి మనం ట్యాంక్ పైపుల్ని మనం ఎలా క్లియర్ చేయాలా, మన ట్యాంక్లో వాటర్ స్పీడ్గా వచ్చేటప్పుడు ఏ విధంగా చేయాలో చూపిస్తాను ఇప్పుడు. ఈ విధమైన ప్రాబ్లం మీకుంటే ఈజీగా మీరు రిపేర్ చేసుకోండి. ఓకే, వాటర్ ట్యాంక్ ట్యాప్ ఓపెన్, చెకింగ్. దీంట్లో కూడా డస్ట్ ఎక్కువ ఉంటుందో చూద్దాం. అక్కడ ఉండేవి ఉండొచ్చు, లేదంటే హెయిర్ పట్టి ఉండొచ్చు. చూద్దాం. ఇక్కడ డస్ట్ ఎరుకోలేదు, వాటర్ రావడం లేదు. హెయిర్ పట్టి ఉండొచ్చు, డస్ట్ ఉండొచ్చు లోపల. చెక్ చేద్దాం, అది కూడా క్లీన్ చేద్దాం. నో వాటర్ ప్రెజర్ ప్రాబ్లం. ఓకే, ఈ బాత్రూము ఆ బాత్రూమ్ రెండు బాత్రూంలో వాటర్ ట్యాప్ తీసేసాను. ట్యాప్ తీసేసి అక్కడి నుంచి మనం వాటర్ కొడదాం సింక్లో నుంచి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ట్యాంక్ కాడ వచ్చాం. ఈ ట్యాంక్లో మనకు వాల్ ఉంది కదా, ఈ వాల్ ఆఫ్ చేసేయాలి. ఎందుకంటే మనకు ట్యాంక్లో ఇప్పుడు మనం రివర్స్ కొడతాం కదా, రివర్స్ నీళ్ళు వస్తాయి. ట్యాంక్లో పోకుండా మనం డైరెక్ట్గా చూడండి, ఇది మనం పక్కన బాత్రూమ్ పైప్. ఇదే పైప్. అది అక్కడ మనం రెండు బాత్రూంలో వాటర్ రాలేదు కదా, ఈ రెండు బాత్రూమ్ పైప్ ఇదే. ఈ పైప్లో మనకు వాటర్ పోవాలంటే మనకి ఇది ఆఫ్ చేయాలా. ఇది ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఇది ఆఫ్ చేసేసి చూడండి, మనకు షింక్ పైప్. ఇది మన కిచెన్ రూమ్లో ఉంది కదా, ఇది షింక్ పైపు. ఇక్కడ నుంచి మనకు వాటర్ కొడితే ఇక్కడ నుంచి వాటర్ వచ్చి మనకు ఇట్లా పోయి ఆ బాత్రూంలోకి వెళ్తాయి. ఆ బాత్రూంలో నుంచి ఆ ట్యాప్లో మనం ఓపెన్ చేసాం కదా, ఆ ట్యాప్లో నుంచి మనకు వాటర్ బయటకు వచ్చేస్తాయి. డస్ట్ ఏమైనా ఉన్నా సరే, గాలి ఉన్నా సరే మొత్తం క్లియర్ అయిపోద్ది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, ఇప్పుడు మనం ఈ ట్యాప్లో నుంచి ఈ ట్యాప్లోకి మనం వాటర్ రివర్స్ కొడతాం. అంటే మనం పంచాయతీ వాటర్ నుంచి మనకు ట్యాంకీ వాటర్లోకి రివర్స్ వాటర్ కొట్టి లోపల డస్ట్ ఉంటే ఎంత మన ట్యాంకీలో చెరిపేటట్టుగా రివర్స్ కొడతాం. ఆ విధంగా రివర్స్ కొట్టేదానికి చూడండి, మనకు కావాల్సింది ఏంటంటే మనకు మోటార్ కావాలి, కంపల్సరీ మోటార్ కావాలా. కొన్ని ఇళ్లలో మోటార్ ఆల్రెడీ బిగించి ఉంటారు. ఇక్కడ మోటార్ వేస్తే మనకు నీళ్ళు వస్తాయి. ఇది డైరెక్ట్గా కొట్టచ్చు. కాకపోతే మీకు పని జరగకపోవచ్చు. అందువల్ల నేను స్పేర్గా మోటార్ తెచ్చాను. ఇలాగ స్పేర్గా మోటార్ తెచ్చి కొడితే అంటే మనం రెండు మోటార్తో కొడుతున్నాం. అంటే మనం ఫస్ట్ మోటార్ ఇక్కడ వేస్తాం, నీళ్ళు ఇంకా స్పీడ్గా వస్తాయి. ఇక్కడ నుంచి ఇంకా స్పీడ్గా మనం పక్కన ఇంకో మోటార్ పెట్టి ఇక్కడ నుంచి మనం రివర్స్ కొడితే మొత్తం మనకు ట్యాంకులో మనకు డస్ట్ అంతా ఎంత డస్ట్ ఉన్నా ఈజీ క్లీన్ అయిపోద్ది. అదే రెండో ట్రిక్ ఇది. ఈ విధంగా చేస్తాను. ఈ విధంగా రెండు మోటార్లతో కొడితే ఈజీగా మనం క్లీన్ అయిపోతుంది. ఎలా చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఆరెంజ్ మనం బిట్టి తీసుకోవాలా. ఈ విధంగా 80 GA బిట్టిది. ఈ పైప్ వచ్చి మనం ట్యాంకీ ట్యాప్కి ఇక్కడ ఫిటప్ చేయాలి. ఇక్కడ వాటర్ మనకు ఇట్లా కొడితే మనకు స్లోగా పోతాయి, వాటర్ సరిగా పోవు. ఫ్లోగా ఎక్కువ పోవాలంటే హోల్ పెద్దదిగా వస్తుంది. అందుకు ఈ పైప్ బిగించి దీనికి వాటర్ పైప్ మనం సెట్ చేసి కొడదాం. ట్యాంకీ వాళ్ళు బంద్ చేసేయండి. పైప్లో వాటర్ ఫ్రెండ్స్ ఇట్లా మోటార్ కనెక్షన్ ఇచ్చేసాను. చూడండి, ఇది ఇన్కమింగ్ వాటర్. ఇది ఇట్లా మనకు పోయి మనకు చూడండి, ఇక్కడ మనం మోటార్ ఉంది కదా, ఈ మోటార్లో పోతుంది. మోటార్లో నుంచి అవుట్ గోయింగ్ ఇట్లా వస్తుంది మనకు ఈ పైప్లో నుంచి. ఈ పైప్లో నుంచి వచ్చి ఇక్కడ మనకు ట్యాంక్లోకి వెళ్తుంది. ఇట్లా రివర్స్ ట్యాంక్ ఎక్కడికి పోయి ట్యాంక్ వాల్ ఆఫ్ చేసాం. ట్యాంక్లో పోదు, అక్కడ పైప్లో పోయి మనకు పైప్లో నుంచి మన రెండు బాత్రూమ్లు ఉన్నాయి కదా, రెండు బాత్రూమ్లో నుంచి మనకు ఆ బొరకల నుంచి బయటకు వచ్చేస్తుంది. ట్యాప్లో ఓపెన్ చేసేసాం కదా. ఇప్పుడు చెక్ చేద్దాం, వాటర్ కొడదాం. ఈ విధంగా చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది.
ఒకసారి మీరు పైపులో ట్యాప్లు తీయడం అవసరం లేదు, ట్యాంక్లో మీరు గేట్ వాళ్ళ ట్యాంక్లోకి వెళ్ళిపోతారు డస్ట్ కూడా. ఆ విధంగా కూడా చేయొచ్చు. వేయండి. మోటార్ ఆన్, ట్యాప్ ఆన్, వాటర్ ఇన్కమింగ్ వాటర్, వాటర్ అవుట్ గోయింగ్ వాటర్. ఓకే, ఇద్దరు ఇక్కడ నుంచి వాటర్ రావాలి. ఇప్పుడు మనకు వాటర్ వస్తే మనకు క్లియర్ అయిపోయినట్టే. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు మోటార్లో రివర్స్ కొట్టాం కదా, రివర్స్ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ వాటర్ వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ట్యాప్ నేను యాజ్గా బిగించేస్తున్నాను. టేప్ వేసి బిగించి నేను దారం వేసి బిగిస్తాను. బిగించేసిన తర్వాత చెక్ చేద్దాం. మనం ట్యాంకీ వాల్ ఆఫ్ చేసాను ప్రస్తుతానికి. ఓకే, ట్యాంకీ వాల్ ఆన్ చేసిన తర్వాత వాటర్ చూసారు కదా ఫుల్గా వచ్చాయి. మనకు హెయిర్ ఉంది, హెయిర్ తీసేసాను బయటికి. డస్ట్ ఏముంది నేను చూడలేదు, అటు మోటార్ కాడ నేను డస్ట్ కూడా కొద్దిగా ఉన్నట్టు పోయింది. అది కూడా ఇది బిగించిన తర్వాత ట్యాంకీ ఆన్ చేసి చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఇట్లా నేను కొట్టినాను. చూడండి, ఇక్కడ 2 ట్యాపులు ఉన్నాయి కదా, ఈ 2 ట్యాపులు నేను ఓపెన్ చేసేసాను. ఎందుకంటే ట్యాప్లో మనకు వాటర్ స్లోగా మనకు చిన్నగా వస్తున్నాయి, ప్రెజర్ లేదు. అందువల్ల నేను ఏం చేశానంటే ట్యాపులు తీసేసి డైరెక్ట్గా ఈ పైప్ ఉంది కదా, ఈ పైప్ పెట్టి నేను ఇక్కడ నుంచి చూడండి, ఇది కూడా ఇన్కమింగ్. ఇది ఈ విధంగా పైప్ ఇన్కమింగ్ తీసుకొని ఇలాంటి పైపే ఇట్లా తీసుకొని మోటార్తో కొట్టాను. ఇక్కడ ఏమైందంటే అవుట్ గోయింగ్ మనకు ట్యాంక్లో పడకుండా డైరెక్ట్గా పైపులో వచ్చే విధంగా కొట్టేశాను. పైపులో మనకి హెయిర్ ఉందో డస్ట్ ఉండిందో మొత్తం మనకి ఈజీ క్లీన్ అయిపోయింది. ఈ విధంగా ఈజీగా మీరు ట్రై చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది మోటార్తో. ఈ విధంగా మనం 2 మోటార్తో కొట్టాం కాబట్టి ఈజీగా వర్క్ అయిపోయింది. అంటే 2 మోటార్లు అంటే కింద వాళ్ళ ఇంటికి మోటార్ ఉంది, ఆ మోటార్ వేసి ఇక్కడ నీళ్ళు వచ్చినాయి. ఇక్కడ నీళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ నేను సపరేట్గా మోటార్ పెట్టి కొట్టినాను. ఆ విధంగా చేస్తేనే వర్క్ అయింది. మీరు ఒకసారి నార్మల్గా మీ ఒక మోటార్తోనే ఈ విధంగా డైరెక్ట్గా పెట్టి పైప్ పెట్టి చెక్ చేసి చూడండి, అయితే అవుతుంది. వర్క్ కాకపోతే సపరేట్గా ఇంకో మోటార్ పెట్టి కొట్టాల్సి వస్తుంది. మీరు ట్రై చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది నా అందాసు. ఓకే, ఈ విధంగా చేయొచ్చు. ఈ విధంగా 2 మోటార్లతో చేస్తే మీరు చూడండి, పైప్లో డస్ట్ కానివ్వండి, లేదంటే మీ హెయిర్ కానివ్వండి, ఏదైనా సరే మొత్తం కొట్టుకొని బయటకు వచ్చేసిందే. డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఓకేనా, ప్రాబ్లం ఏం లేదు. ట్యాంక్ వాళ్ళు ఆన్ చేసేసాను. ఇప్పుడు చూద్దాం నీళ్ళు మనకి స్పీడ్గా వస్తాయా స్లోగా వస్తాయో. చూడండి, నీళ్ళు ఫుల్ ఫోర్స్గా వస్తున్నాయి. ఫస్ట్లో మనకు స్లోగా వస్తున్నాయి వాటర్, ఇప్పుడు చూడండి ఫుల్ స్పీడ్గా వస్తున్నాయి. ఇది పంచాయతీ వాటర్, ఇది వాటర్ లేదు. ఫ్రెండ్స్, బాత్రూంలో మనకు వాటర్ రాలేదు కదా, ఇప్పుడు చూడండి ఆన్ చేస్తాను. అసలు వాటర్ లేదు, ఇప్పుడు ఫుల్ వాటర్. చూడండి ఫోర్స్ చూడండి. ఇప్పుడు 2వ బాత్రూమ్ కూడా చూపిస్తాను చూడండి. ఫోర్స్ చూడండి, ఫుల్ ఫోర్స్. ఓకేనా ఫ్రెండ్స్, మన హ్యాండ్ షవర్ ఉంది కదా, హ్యాండ్ గన్ను చూడండి. ఇప్పుడు వాటర్ చూడండి, ఫుల్ ఫోర్స్ వస్తాయి వాటర్. ఫ్రెండ్స్, ఇప్పుడు 4వ ప్రాబ్లం సొల్యూషన్ చూడండి. మీకు ఎప్పుడైనా ట్యాంక్ నుంచి చూడండి, వాటర్ ట్యాంక్ ఇది. వాటర్ ట్యాంక్ నుంచి మనకు పైపులో నీళ్ళు రాలేదనుకోండి, డస్ట్ చేరుకోండి పైపుల్లో. ఈ పైపుల్లో మీరు ఏం చేస్తారంటే డస్ట్ లాగా డస్ట్ చేరినట్టు ఉంటారుగా, లేదా ఏదైనా ఉండొచ్చు. మీరు ఏం చేస్తారంటే హెయిర్ పైప్ ఉంది కదా, ఈ హెయిర్ పైపులో మనం ఏం చేస్తారంటే యాసిడ్ పోయాలా. దీన్ని కంపల్సరీ చూడండి, ఒక 4-5 బాటిల్ పోయాలి. ఫస్ట్ 4-5 బాటిల్ పోసిన తర్వాత చూడండి వాటర్ క్లీన్ అవుతుంది చూడండి. ఒకవేళ క్లీన్ కాకపోతే మళ్ళీ ఇంకొక 4-5 బాటిల్ పోయాల్సి వస్తుంది, కొంచెం ఎక్కువ వేయాల్సి వస్తుంది, ఎందుకంటే కిందికి దిగాలి కాబట్టి. ఇదే 4వ ప్రాబ్లంకి సొల్యూషన్ అండి. ఈ విధంగా చేస్తే డెఫినెట్గా మీకు వాటర్ ట్యాంక్ నుంచి మీకు డస్ట్ క్లీన్ అయిపోయి వాటర్ ఈజీగా వచ్చే ఆస్కారం ఉంది. ఓకే, నా వీడియో కానీ మీకు నచ్చట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నాండి ఇలాంటి క్రియేటర్స్. ఇంకోసారి కలుసుకుందాం. అందరికి బై ఫ్రెండ్, మీ క్రియేటివ్ జిల్లాని.